ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అంబర్పేట్ ప్రాంతానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్, ఎడ్ల బాబురావు, ఎడ్ల అశోక్ అనే ముగ్గురు అన్నదమ్ములు హైదరాబాద్లోని హైదర్గూడ అత్తాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ తండ్రి నుండి సంక్రమించిన వారసత్వపు ఆస్తి చెంగిచెర్లలో సర్వే నంబర్ 33/10, 33/11లలో గల 22 ఎకరాల్లో వెంచర్ వేసి అందులో గల 444 ప్లాట్లను ఈ ముగ్గురు అన్నదమ్ములు అంబర్పేట్ ప్రాంతానికి చెందిన కమలాకర్ రెడ్డి అనే వ్యక్తికి కమిషన్ బేస్ పై విక్రయించేవారని కమలాకర్ రెడ్డి తెలివిగా ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దవాడైన 73 సంవత్సరాల శ్రీనివాస్ నమ్మించి ఒరిజినల్ పత్రాలు తీసుకుని 47 ప్లాట్లను సుమారు 10,300 చదరపు గజాలు ఎవరికి తెలియకుండా ఎడ్ల శ్రీనివాస్ సంతకాన్ని ఫోర్జరీ చేసి కాజేశాడన్నారు. విషయం తెలుసుకుని ముగ్గురు అన్నదమ్ములు కమలాకర్ రెడ్డిని నిలదీస్తే రౌడీలు గుండాలతో బెదిరిస్తూ రాజకీయ అండబలంతో కోర్టులో వేసిన దావాను కూడా తప్పు పట్టించి ఈ ముగ్గురు అన్నదమ్ముల కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మీడియా సమావేశంలో వెల్లడించారు. త్వరలో హ్యూమన్ రైట్స్ కమిషన్ కు, రాష్ట్ర డీజీపీకి, మల్కాజ్గిరి కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వాళ్ళు తెలిపారు. అంత అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ప్లాట్లన్నీ ఇట్లా అమరించుకో. సీసీ కెమెరా सीसी कॉपी देवड़ी प्रेजेंट गा पुलिस से हुकूमत पुलिस कोर्ट से हमारे को प्रॉपर्टी रिटर्न समार दिलाने के लिए इंसाफ भाई ये पुलिस वाले और अपने गवर्नमेंट से और उस तरफ से कोई रेवेन्यू ऐसा वाले से हमारे को ये न्याय होना मदद करके हमारे को हमारा लैंड हमारा जगह दिखा दे देना तो अच्छा रहता। और उसलिए हमारा मीडिया से इससे उससे पूछने का क्या मतलब है, हमारा प्रॉपर्टी हमारे दिलाना है। और ये क्या है, ये मीडिया में नमस्कार कर रहे, हम आपको निगाह से करके हमारे को प्रिंटिंग అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. మీరందరికీ నమస్కారం. కమలాకర్ రెడ్డి అని నా పేరు బాబురావు, ఈ బాబురావు. మేము ముగ్గురం అన్నదమ్ములం, అంటే శ్రీనివాస్, అశోక్ ముగ్గురు అన్నదమ్ములం. అయితే మేము ముగ్గురం కలిసి ఈ ప్లాట్లకు అమ్మకానికి పెట్టినప్పుడు కమలాకర్ రెడ్డి అనడానికి కమిషన్ బేస్గా అతనికి ఇచ్చాం. ప్లాట్ ఇస్తే అమ్ముతుంటే మాకు కమిషన్ ఇస్తుండే. అయితే ఈ 22 ఎకరాల భూమిలో 444 ప్లాట్ చేసి ఆయన ఇస్తుంటే ఆయన అగ్రిమెంట్ వాళ్ళకి చేస్తే మా డాక్యుమెంట్స్ కూడా ఆయన దగ్గర వెళ్ళిపోయినందుకు నడిపించాం. 90% అయిపోయింది కదా, ఇంకేందని మేము ఊరుకున్నాం. ఇంకోటి ఏం చేసిందంటే మనే నమ్మకంతో, అంటే మనే నమ్మకం నమ్మించి మనే సంతకం ప్రొజెక్ట్ చేశారు. ప్రొజెక్ట్ చేసి డాక్యుమెంట్ తయారు చేసి 47 ప్లాట్లు, మిగిలిన 47 ప్లాట్లు వేరే వాళ్ళకు అమ్మకాన్ని పెట్టినాక మాకు తెలిసిన తర్వాత ఎక్కడికి వస్తుంది, కోర్టుకు పోయాము. కోర్టుకు కేసు వేస్తే కోర్టులో వేరే పత్రాలు పెట్టి వాళ్ళు చేసి దాన్ని కోర్టుకు మోసం చేసి మాకు కేసు ఎక్కడ కాకుండా 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు కేసు నడుస్తుంది. ఆ కేసు అట్లే నడుస్తుంది. మీరు అన్ని ప్లాట్లు 40 ప్లాట్లు అమ్ముతున్నారు. కోర్టుకు పోయినాం, ఎక్కడ న్యాయం జరగలేదు. మీడియా చెప్పినాం, అక్కడ చెప్పినాం, పోలీస్ స్టేషన్ ఎక్కడ పోయినా జరుగుతలేదు. మీరు మాకు న్యాయం చేస్తారని మీ ముందు మేము చెప్పుకోవడానికి ఇది మేము కాదు. ఎందుకంటే ఈ తప్పు పత్రాలతో అతను ఏం చేసిందో ఏమైందో కోర్టు నుంచి కూడా కాలేదు. కారణానికి మేము సహకారంతో మాకు న్యాయం చేస్తారని మేము నమ్మి మా దోని మీరు చెప్తున్నాం. చెన్నైచెర్ల
సర్వే నంబర్ 13/10 13/11 చెన్నిచెర్ల 22 ఎకరాల భూమి. కమలాకర్ రెడ్డి ఎట్లా పరిచయం మీకు? కమలాకర్ రెడ్డి ఏంటంటే అతను ప్లాట్ వేస్తుంటే మాకు అమ్ముతున్నాడని తెలుసు అని మాకు వచ్చినప్పుడు మేము చేసినట్టు కమలాకర్ రెడ్డికి ప్లాట్ ఇచ్చినాం. ఆయనకి ఏమైనా అగ్రిమెంట్ చేసినా? అగ్రిమెంట్ ఏం చేయాలి, కమిషన్ బేస్ ఏ అగ్రిమెంట్ లేదు, ఏ పేపర్ లేదు, ఉట్టి మాట ఓడలు. ఈ ప్లాట్ అమ్మితే ఎంత వస్తే మాకు తీసుకున్నాం, ఆయనకి ఇచ్చాం. లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా ఇట్లా మమ్మల్ని ప్రొడ్యూస్ చేసేదని చెప్పి? మేము ప్రొసీజర్ కోర్టులో కేసు నడుస్తుంది కదా, కేసు అయిపోతుంది కదా, అయిపోయినాక ఏదైనా చేద్దాం అనుకుంటే కోర్టులో కేసు అయిపోతుంది. అమ్ముకున్నాడు, చేసిండు, పైసలు తీసుకున్నాడు, ఆ కేసుకు అది ఎవరి పేరు మీద ఉంది? ఎవరు సిగ్నేచర్ ప్రొడ్యూస్ చేశారు? కమలాకర్ రెడ్డి. అదే ఎవరి? మీ ముగ్గురు అన్నదమ్ములు? శ్రీనివాస్ ఎవరు శ్రీనివాస్ అంటే? మా అన్నయ్యకు మేము ఇద్దరం కలిసి చిప్పించాం. మా అన్నయ్య రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఆయన సిగ్నేచర్ ప్రొసీజర్ చేసి 47 ప్లాట్లు అమ్ముకున్నాం. 10,300 గజాలు జాగా అమ్ముకున్నాం. ఇప్పుడు ఆయన పేరు మీద ఉందా? పేరులోకి అమ్ముకున్నాడు, ఆయన పేరు మీద ఏం లేదు. ఇతర పేర్లు వాళ్ళ పేరు గిఫ్ట్ చేసి మరి ఈ విషయాలు ఇంతకుముందు ఆయనతో ఏమైనా చర్చించి మాట్లాడేది? మేము మాట్లాడినప్పుడు చూద్దాం అన్నాడు. తర్వాత మీరేమో చేసుకోవాలి, మీ దగ్గర అంటుంది, మా దగ్గర వచ్చేది. రాజకీయ పార్టీ ఆయనకి ఏమైనా సపోర్ట్ ఉందా? అంటే ఆయనకు రాజకీయ పార్టీ వాళ్ళ వీళ్ళ పైసలతో వాళ్ళని మెయింటైన్ చేసి నమ్మించి చేసి అది చేసి చేస్తుంది. మీరు అడిగితే మనం మీతో ఏమైనా నాణ్యాలు చేయడం మా దగ్గర ఏం చేసినట్టు మేము అడిగితే మా అన్నయ్య మీదకి మనుషులు పంపించి ఫ్లాట్ అక్కడ కబ్జా చేయడానికి వేరే మనుషులు పంపించి భయప్రాంతం చేసి అది చేసి ఇది చేసి కొంత ఇది చేసి. కమలాకర్ అంబర్పేట మేము అంబర్పేట. ఏం ల్యాండ్ కావాలి? ల్యాండ్ సంబంధించి మాకు ఫస్ట్ ఏమైందంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు కమలాకర్ రెడ్డి దగ్గర ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.